హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. సో ఈ రోజు మార్కెట్లో కొంచెం పాజిటివ్నెస్ చూసాం. సో లోయర్ లెవెల్లో రికవర్ అయింది ఈరోజు, కాకపోతే కొంచెం పాజిటివ్గానే క్లోజ్ అయింది. 26,033 దగ్గర 47 పాయింట్స్ పాజిటివ్లో. నిఫ్టీ 50 స్టాక్స్ చూస్తే ఐటీ స్టాక్స్లోనే ఎక్కువగా పాజిటివ్ మూమెంటం కనిపించింది. సో టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ ఇవి బాగా లాభాలు ఆర్జించాయని చెప్పొచ్చు. టీసీఎస్ తర్వాత ఎస్బీఐ లైఫ్, తర్వాత అదానీ ఎంటర్ప్రైజెస్, హెచ్డిఎఫ్సి లైఫ్, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, ఓఎన్జీసీ, విప్రో, ఎస్ఎల్ టెక్నాలజీ, సిప్లా ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయితే, నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో కొంచెం బ్యాంకింగ్ స్టాక్స్లో కొంచెం వీక్నెస్ అనిపించింది. కోటక్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవి కొంత నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. అండ్ ఓవరాల్గా ఇండిగో బాగా నష్టాలు సవి చూసింది అనుకోవచ్చు. 2.84% డౌన్ అయింది, 5,436 దగ్గర. అట్లనే హిండాల్కోలో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అనుకోవచ్చు. హైయర్ లెవెల్లో ఎటర్నల్, మారుతి వీటిల్లో కొంత వీక్నెస్ చూసాం. అయితే నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. మన కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు. ఆల్మోస్ట్ మన మంత్లీ పివోట్ లెవెల్ ఏదైతే ఉందో అదే మన కీ లెవెల్ లాగా పనిచేస్తుంది. 25,950. ఆల్మోస్ట్ అక్కడే మనకి ఈరోజు కూడా లోయర్ లెవెల్లో సపోర్ట్ తీసుకుంది. సో ఓపెనింగ్ కొంచెం ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత డౌన్ సైడ్కి వెళ్ళి అక్కడి నుంచి రివర్సల్గా వచ్చి కొంత సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు ఇదే మనకి సపోర్ట్ లాగా ఉంటుంది. 25,950 ఫస్ట్ సపోర్ట్ లెవెల్. దానికన్నా కిందకు వస్తే మాత్రం ఈ ప్రీవియస్ లో ఏదైతే ఉందో అరౌండ్ 25,830 ఇది మనకి టెక్నికల్గా సపోర్ట్ లెవెల్. హైయర్ లెవెల్లో మనకి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ ఉంటాయి. 26,100 తర్వాత 26,260. ఇవి రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్. అయితే మనకి రేపు ఆర్బీఐ రివ్యూ మీట్ ఉంది. సో మనకి పాలసీ డిసిషన్ ఎలా వస్తుంది అనే దాన్ని బట్టి మార్కెట్ మూమెంటం ఉంటుంది. ఒకవేళ పాజిటివ్ న్యూస్ వచ్చి అప్ సైడ్కి వెళ్తే మాత్రం 26,250ని టెస్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే డౌన్ సైడ్లో మనకి 25,950 మన కీ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయితేనే మనం ఒక బేరిష్ మోడ్కి వెళ్ళొచ్చు. ఇంట్రాడేలో ఏదైనా స్ట్రాంగ్ డిప్ వచ్చి 25,830ని కూడా బ్రేక్ చేసి కిందకి వెళ్తే మాత్రం 25,630 వరకు వెళ్ళొచ్చు నిఫ్టీ. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీకి లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ ఈ రోజు చాలా ఇంపార్టెంట్ గా ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. అంటే రివ్యూ, ఆర్బీఐ రివ్యూకి ముందు ఇది 59,540 హయ్యర్ సైడ్, అట్లనే లోయర్ సైడ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మంత్లీ పివోట్ లెవెల్ ఇది 58,900. మన కీ లెవెల్ కూడా దానికి దగ్గరలోనే ఉంది. 58,900 దగ్గరే మన కీ లెవెల్ కూడా ఉంటుంది. సో అదే మనకి మంత్లీ పివోట్ అండ్ స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ లాగా అనుకోవచ్చు. సో హైయర్ లెవెల్లో ప్రీవియస్ స్వింగ్ హై, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు మనం. హైయర్ లెవెల్లో 60,100 స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇన్ కేస్ ఏదైనా గ్రేట్ న్యూస్తోని హైయర్ లెవెల్కి వెళ్తే 60,500 వరకు కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు మనం చూడాల్సిన లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. 58,900 అది బ్రేక్ అయ్యి కిందకు వస్తే మాత్రం అక్కడి నుంచి 500 to 600 పాయింట్స్ డౌన్ సైడ్కి రావచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో ఇవి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. ఇప్పుడు మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో చూస్తే లాంగ్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్లోనే ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తున్నాం మనం. ఎక్కువగా బిల్డ్ అవుతున్న లాంగ్స్, ఎక్కువగా బిల్డ్ అయిన స్టాక్స్ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగిన స్టాక్స్, చేంజ్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ హైగా ఉన్న స్టాక్సే తీసుకుందాం మనం. వాటిల్లో టాప్లో ఉంది ఐడియాని మనం ఇగ్నోర్ చేయొచ్చు, ఎందుకంటే పెన్నీ స్టాక్ కింద తీసుకోవచ్చు. దాని 10 రూపీస్ 73 ఉంది. దాన్ని మనం కన్సిడర్ చేయొద్దు ఎప్పుడు కూడా. తర్వాత చూస్తే లోదా, శ్రీరామ్ ఫైనాన్స్, కోఫోర్జ్, అదానీ ఎంటర్ప్రైజెస్, నౌకరీ, హెచ్డిఎఫ్సి లైఫ్, కెనరా బ్యాంక్, హీరో మోటార్ కార్ప్ వీటిలో కొంత ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ కూడా పెరిగిన స్టాక్స్. ఇందులో నుంచి మనం రెండు స్టాక్స్ని స్ట్రాంగ్గా కన్సిడర్ చేయొచ్చు. ఒకటి లోదా, తర్వాత శ్రీరామ్ ఫైనాన్స్. ఈ రెండు స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ వేసుకొని దాని ప్రకారం ఒక బుల్లిష్ బయాస్తోని ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఈ టెక్నికల్ లెవెల్స్ తర్వాత ఈ బుల్లిష్ బయాస్ అంటే ఏంటి, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఏంటి, డోజీ క్యాండిల్ ఏంటి, మూవింగ్ యావరేజ్ ఏంటి, అదేవిధంగా ఆప్షన్స్లో ఎట్లాంటి ట్రేడ్లు తీసుకోవచ్చు, స్టాక్ ఫ్యూచర్స్లో తీసుకున్నప్పుడు వాటిని హెడ్జింగ్ ఎలా చేసుకోవాలి, అండ్ స్టాక్ సెలెక్షన్ ఎట్లా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ నెక్స్ట్ బ్యాచ్ 10th December నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.